సల్లిళ్ళ స్నానం చేస్తారట. మరి సల్లిళ్ళ స్నానం ఎందుకు చేస్తారంటే ఆ భగవంతుడు లోకాల శంకరుడు చచ్చిపోయిన వాళ్ళ ఇంటి మీద రోజొక్కరవు చేస్తాడట. ఎందుకని అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి మనున్నోళ్ళు ఏడ్చి ఏడ్చి వాళ్ళు కూడా చచ్చిపోతారా అని భగవంతుడు రోజొక్కరవు చేస్తాడట. అందుకే అంటారు సచ్చినాడు ఉన్న దుఃఖం మూడో నాడు ఉండదు, మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉండదు, ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఉండదు, తొమ్మిదో నాడు ఉన్న దుఃఖం 11 నాడు ఉండదు, 11 నాడు ఉన్న దుఃఖం నెలమాసికము నాడు ఉండదు, నెలమాసికము నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసికము నాడు ఉండదు. అగో ముఖం గడుపుకుంటే మోకాలు మంటి దుఃఖం మాయం చేస్తాడాట లోకాల శంకరుడు. అందుకనే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద సల్లిళ్ళ స్నానం చేస్తారట. గానాడు భర్త పేరు మీద సల్లిళ్ళ స్నానం చేసింది, ఇంటికొచ్చింది ఎక్కడో అక్కడ ఏనాడు దీపానికి మొక్కి వెళ్ళిపోయిండ్రు. ఈ రోజు ఆ రోజు మూడో రోజు రానే వచ్చింది. మరి మూడో నాడు పిట్టకి పెట్టారంటారు. అందుకే అంటారు ఎవరన్నా తల్లిదండ్రులు చచ్చిపోతే పిట్టకి పెట్టి రానంగా తెలివైన వాళ్ళు ఉండేది ఉంటే వాళ్ళు పిట్టకి పెట్టి వస్తారు, వాళ్ళ కనబడద్దు బంధుకు జరుగుండి అంటారు. ఇటువంటి తెలిసిన పెద్ద మనుషులు ఉంటే ఇవాళ మీ అవ్వ చచ్చిపోయింది పిట్టకి పెట్టి వస్తాను, మరి పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారు. మరి కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉన్నది. కాకి ముట్టినట్టయితే వాళ్ళ కర్మ దొరికిపోతుంది. ఆ కాకి ఎందుకు ముట్టాలంటే అలనాటి కాలం లోపల రావణ బ్రహ్మ, ఆ రావణ బ్రహ్మ ఎవరో కాదు, అటువంటి ఒక బ్రహ్మదేవునికి మునిమనవడు. వాడు అటువంటి ఒక బ్రహ్మ చేత శివుని చేత సావులేని వరం పొంది గాలి దేవుడు వచ్చి ఆకిలుడు అని, వానదేవుడు వచ్చి అలకేయాలి, అగ్నిదేవుడు వచ్చి ఇంటి లోపల వంట చెయ్యాలి. అటువంటి ఒక నవగ్రహాలను మెట్టిగట్టి రాజ్యం వేలింది. పార్వతి పరమేశ్వరుడు అటువంటి ఒక బ్రహ్మముహూర్తం వెళ్ళక ముందు వచ్చి పూజ దగ్గర లోపల కూర్చుంది, పూజ చేయమని కూర్చోవాలి. అంత ఎల్లించుకున్న రావణ బ్రహ్మనికి ఏం దుర్బుద్ధి పుట్టింది, నేను వీళ్ళందరినీ ఓడించిన కానీ యమధర్మరాజును ఓడియాలి, వీళ్ళ పోయి యమధర్మరాజును ఓడించి వస్తానని ఈయన సైన్యాన్ని వెంబడి పెట్టుకొని పోతాను. ఈ రావణాసురుడు వచ్చే మాట యమధర్మరాజుకి ఎరకైంది. ఆ రావణాసురుడు వచ్చిన అంటే నవగ్రహాలలో నన్ను ఒక్క మెట్టిగట్టి రాజ్యం వెళ్తాడు, వారికి దొరకకుండా నేను ఎక్కడన్నా దాకుంటానని ఈయన పోతాడు. ఈయన ఎక్కడికి పోయినా ఆయనకు చోటు దొరకలే. ఆయన పోంగ పోంగ ఒక చచ్చిపోయిన కాకి కనబడ్డదట. ఆ కాకి లోపల పరకాయ ప్రవేశం చేసింది. పరకాయ ప్రవేశం అంటే పర అంటే ఇతరులు, ఇతరుల శరీరం లోపల సొచ్చి జాగుంటాన్ని పరకాయ ప్రవేశం అంటారు. ఆ విద్య వచ్చినోడే అట్లా దాక్కుంటాడు. ఆ కాకి లోపల దాక్కుంటాడు. ఈ రావణ బొమ్మ సైన్యాన్ని వెంబడి పెట్టుకొని వచ్చి యమధర్మరాజు పట్టణం లోపల అంత ఇంకా ఆడింది, ఎక్కడ దొరకలే. కుమ్మరి పిల్ల మట్టికి ఇయ్యాల రాకపోతే రేపు వస్తుంది. చంద్రును తరియన రాకున్న విజయ నాడు తనకు తాను బయటికి వస్తాడు. వాడు ఇయ్యాల కాకపోతే రేపు దొరుకుతారని నేను కుమ్మరి పోయింది. అప్పుడు ఈ కాకిలోకి వెళ్ళి బయటకు వచ్చి కాకి నాకు జాగుండటానికి చోటు ఇచ్చినావు కాబట్టి నీకు దీవెన పెడతాన్నా. ఇంతమంది నరమానవులు చచ్చిపోతే నా యమపాశం వేసి పట్టుకొని వెళ్ళిపోతే గాని నీ ప్రాణం మాత్రం నేను దియ్య. నువ్వు ఎవరన్నా అటువంటి ఒక కట్టబెట్టి గట్టి కొడతానన్న చచ్చిపోవాలి, ఇటువంటి కరెక్ట్ కొడతానన్న చచ్చిపోవాలి. అంతవరదాకా నా చేతులతో నీ ప్రాణం తీయనని దీవెన పెట్టింది. మళ్ళొక్క దీవెన ఏం పెట్టిండు, ఎవరైతే తల్లిదండ్రులు చచ్చిపోతే కొడుకులు గాని బిడ్డలు గాని 5 వద్దుల్లా 3 వద్దుల్లా 9 వద్దుల్లా పిట్టకు పెట్టి పిండ ప్రదానం చేస్తే ఆ అటువంటి ఒక పిండాన్ని అటువంటి ఒక కాకచ్చి ముట్టిపోయినట్టయితే సక్కంగా స్వర్గలోకం పోతుంది, నరకానికి రాదని అటువంటి ఒక దీవెన పెట్టింది. చేసుకున్న భర్త చచ్చిపోయింది కాబట్టి ఆ భర్త పేరు మీద మూడో నాడు అటువంటి ఒక పిండ ప్రదానం చేసి పిట్టకు పెడితే కాకచ్చి ఏనాడు ముట్టిపోతున్నదో తన జీవి సర్గంగా సర్గలోకం పోతున్నది. ఆ రాజు ఆత్మ ఎట్లా సర్గలోకం పోయిందో చచ్చిపోయిన పిల్లి సాయవ జీవాత్మ సక్కంగా సర్గలోకం ముట్టాలే. గానాడు భర్త పేరు మీద అటువంటి ఒక ఏనాడైనా గాని 9వ నాడు పిట్టకి పెట్టి చిన్నకర్మ చేసి 11వ నాడు పెద్ద కర్మ చేసింది. కన్న తల్లి కొడుకును బిడ్డను పట్టుకొని 7 మేడల్లో బాధపడుతున్నది ఆ కన్న తల్లి. రంగుల మహిళ పలకన తల్లి కలకల కలకల కన్నీరు పెట్టుకున్న కన తల్లి ఉన్న 7 పిల్లగారు కనుక సీనమారాదు 7 పిల్ల ధరదేవికి
కమల అన్నం పెట్టిన ఊర పిల్లగాళ్ళు సందర పుస్తకాలు సంకల్లో పెట్టుకొని ఏడిగట్ట ఎంపికలు తరలి పూల వల్ల ఏడుల పిల్లగాళ్ళు పోతా ఉన్నారమ్మా. పిల్లగాళ్ళ సంగతి బడి లోపల ఉన్నది కరతల సంగతి లోపల ఉంటా ఉన్నదే. తల్లి సంగతి లోపల ఉండంగా బాబగారు ఉండ కొడుకు బతిగారు ఉండ కొడుకు కూర సేరుడు ఇక నన్నగాడైతే వచ్చిండు మంత్రి వీరసేన. ఇప్పుడే బాబాయి ఊరికి రాదు నేను చెప్పిందే ఈ కంచెలు వేద మీద కానీ నాకు ఏదో చూడున్నారా మంత్రి నువ్వు మంత్రి నేను రాదు అంటే ఈ కాదు ఇద్దరు దోసుకుంటా ఇతరుడు దోసుకున్నా ఇక మనకు కళ్ళు కలవాలా జిట్లో పెట్టుకున్నాను ఇక ఇప్పుడు చూసినా పైసలు నా అన్నగా పానం వేసి జేబులో పైసలు వచ్చినాయి మరి నా వల్ల ఒక్కటి బాధపడతాను నేను నా వయన అడిగి మా వయన చూడకపోతే నా పానం నా వదిన అంటే దేవతరా ఆయన దేవతరా ఆయన దేవతరా నీకేమి అరే హర బాబగాడు ఉన్న బరువు కులసీన సూర్యాడు పలుకు పలుకు ఇద్దరు బంగారు మనహారు అయ్యో మహారాజ వేడికైనా అన్నగాడు చచ్చిపోయేసరికి మన అన్నగారు చచ్చిపోయే కదా కుక్కలు పోలించే షెట్ అంతా అన్నగాడే పేను ఇక ఎట్లా తింటా నాకు బుద్ధి అవుతుందా అదే నా అన్నగారు భారం పోయి ఎత్తురాంట కొడుకు బాబా చెప్తాను మరి ఏడవకయ్యా ఏడితే మీ అన్నగాడు వస్తారా మన అన్నగాడే లేదు మరి పట్టకాయ రెడీ పెట్టిండు ఎవరెవరో కప్పించిందో కొంత పెళ్లి కాడ లక్ష రూపాయలు ఇచ్చిన మా అన్నగాడితే సరే నువ్వు అడ్డీ ఎప్పుడు మరి సతరు వారి ఇచ్చోళ్ళు కావాలి అలా అసలు చేసుకొని పేరు కావాలి సుగుణావు 2 లక్షలు ఇచ్చింది అక్కడ సుగుణావు నీకు 7 లక్షలు ఇచ్చింది మా అన్న పైసలు అడుగుతానే పేరుంది అడుగుతారు వచ్చి ఏడవకయ్యా పెద్దవా నా రాత పాడుగా నా రాత నీ సొమ్ము నాకు హద్దు బావా ఏనాక ఫోన్ పే చేస్తాను నీ పైసలు నేను నీ మంది సొమ్ము తీసినా నీ సొమ్ము నాకు అడగదు బావా నీ పైసలు నాకు
నువ్వు లేడు నేను లేనా నేను ఉన్నా ఏం చేస్తావు నువ్వు? అది ఎవరు రా అది నేరా అక్కడ ఉండి మాట్లాడవయ్యా అదినే మరి ఒక్క ముచ్చటిగా ఆ వస్తువున వచ్చిన మా అన్నగారు 2 లక్షలు ఇచ్చిన చెప్పాలి మా అన్నగాడు బతుకున్న 2 లక్షల రూపాయలకి అప్పించినాడు ఆడేసి మాట్లాడు ఇక్కడ ఎందుకు రాస్తుంది మా అన్నగారు 2 లక్షలతో తీసుకున్నాడు పారి నువ్వు ఏమిటి కాబట్టి అక్కడ బాట్ల వారే తీసుకున్నా కింద వారేయి మరి ఎందుకు ఏడుస్తున్నావు ఏదో మా అన్నగారు మా అన్నగారు నా అన్నగారంటే నా అన్నగారంటే నా అన్నగారంటే ఎవరురా అన్నితో సమానం నీ అదిలాంటి ఎవరురా వదినరా నీ అమ్మతో సమానం నేను లేనవన్నీ నేను ఉన్నాను బాధపడక ఏందయ్యా సచ్చిందే నేను అనుకో ఉన్నదే అన్న అనుకో నేను లేనవన్నీ నువ్వే తెచ్చిందా కూడా అనుకోరు ఇప్పుడు నన్ను పొరకాయలు తీసుకుంటారు అదేనమ్మా ఒక్క ముచ్చట అడుగుతాడు తప్ప అనుకుంటావా నేను ఏమనుకోను మరి అడగవయ్యా మరి ఇన్ని రోజులు బట్టి అన్నగాడు రాజ్యం దేశం వేయలేదు అన్నగాడు ఉన్నప్పుడు రాజ్యం వేయలేదు ఇప్పుడు అన్నగాడు ఏదే రాజ్యం ఇవ్వలేదు ఆడవద్దమ్మా అన్నగాడు ఏలిన రాత్రులు వేలొచ్చినాయ్యా దబా మంచిగా ముచ్చట అన్నగాడు కూర్చోవచ్చున మీ అన్నగాడు కాబట్టి అటువంటి ఒక మీ అన్నగారి తర్వాత నువ్వు కుర్చీ మీద కూర్చుండి రాజ్యం వేలొచ్చినాయి మరి అన్నగాడు కట్టుకున్న దోపులు కట్టుకోవచ్చు మీ అన్నగాడు లేడు కాబట్టి నువ్వు కట్టుకోవచ్చు అన్నగాడు దొరుకునే కొడుకోవచ్చునయ్యా అన్నగాడు పట్టే చిన్నాల వైరము కట్టవచ్చయ్యా అన్నగాడు పెట్టే కిరీటము పెట్టుకోవచ్చయ్యా అన్నగాడు దొరుకునే చెప్పులు చెప్పులు ఇస్తాం దొరుకుకోవచ్చు కానీ మా వదిన మంచుకున్నా బంగారం మరి అన్నగారి కొడుకు బిడ్డ అయినప్పుడు పిల్లగారు ఆశ్చర్యమవుతుంది అయ్యో నువ్వు కన్న తండ్రి చచ్చిపోయింది కాబట్టి నువ్వు పినతండ్రి కాబట్టి నువ్వు కన్న తండ్రి లెక్క చూసుకోవచ్చునయ్యా లైన్లో వచ్చింది మా వదిలే మంచిగా మా వదిన వదిలే ఏం ముచ్చటనయ్యా అన్నగారు ఎక్కే రాజా ఎక్కే గుర్రాలు ఎక్కువ వేరే రాజ్యాలు అన్నావు అన్నగారు గట్టిగా బట్టలు కట్టుకున్నావు అన్నగారి పిల్లగారు నా కొడుకు జరుగుతున్నాను అన్నగారికి పెళ్ళాలు అయినప్పుడు అయ్యో నాకు పెళ్ళాలి నాకు పెళ్ళాలి అన్నగారికి పెళ్ళాలు అయినప్పుడు నాకు పెళ్ళాలి కావాలిగా అదే అన్నగారు చచ్చిపోయినా నీ అందము నీ చందము నీ బొట్టు నీ కట్టు నీవన్నీ నీ చిన్ని ఆహా ఎంత ముట్టుకున్నావు అని అమ్మా నా సావిధంగా తెల్లాల వరకు ఈ బొంతు పెళ్లి మొత్తం పెట్టింది అదినే అదినే అన్నగారికి పెళ్ళారు అయినప్పుడు నాకు పెళ్ళారు అయితే ఏమైతుంది మరి వచ్చి ఆ మాటల కన్నా ఓ పాపగారి ఉండబడిగా అదినే నీకు ఆ మాటలు ఎలా వచ్చే మరినంటే తల్లితోని సమానము మీ కన్న తండ్రి చచ్చిపోతే నిన్ను కన్న కొడుకు నేను సాదుకున్నా నిన్ను మరినైతే పొడుకున్నట్టయితా కన్న బిడ్డో నేను సాదుకున్నాయ్యా రామ 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 జయ రామ 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 జయ రామ అయ్యో రామ 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 జయ రామ ఇలా ఏమిటయ్యా మదిగారు రామ జయ రామ ఏమిటయ్యా మదిగారు
నీ తల్లి చచ్చిపోతే నేను కన్న కొడుకు లెక్కరాను రామోచేరా. కన్న కొడుకు లెక్కరాను రామోచేరా. అయ్యో మరి నిన్ను చూసుకున్నా రామోచేరా. మరి నిన్ను చూసుకున్నా రామోచేరా. గమాట అదే కాలు పట్టుకున్న పాలు పట్టుకున్నా. అయ్యో రామ 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 రామోచేరా. ఇదిగో సపోర్టు. అయ్యో రామ 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 రామోచేరా. అట్లాంటి మాటలు మాట్లాడు. వైరం కొట్టుకుంటూ ఆడిపోతారు. అదే పోసిడికే నీకెందుకు మరుడు నా వదిలేరా నా దేవత. నువ్వు నాకు కన్న కొడుకులు ఎక్కున్నావు. ఇక నాకు పెళ్ళం లేదు, నీకు మొగలు లేదు. అదినే ఊరి లోపల పోతలింగం పెళ్ళ లేదు, పోషణం మొగలేదా. మనం కట్టుకున్నాం అదినే. శివ శివ నా చెత్త కట్టిన ప్రేమ తీర్చండి. అదినా అప్పా చిందిగా మరి అలాంటి మాటలు మాట్లాడవు. బావనే నీ కొరకు ఎన్ని రోజులు అయ్యే ఇగో అదిని అవి లైట్ ఇది బొక్కే బొక్కే ఇళ్ళ కొండ ఎత్తారు భోజనం. ఇచ్చిగాడి గనే కాదురా అన్ని ప్రదస్తాడు తయారు బొక్కేనో బొక్కేను అదిని అవి లైట్ అవి లైట్ కాదురా ఆ భూమి మీద నేను చెప్తాను. రేపు సిరికే నేను చెప్పాలా అవి లైట్ అదే పువ్వులు అంతా పొక్కలు ఇది పిచ్చి కూర. ఎడ తెచ్చినాం. అప్పుడు చెరువు కట్ట కట్టుకు వచ్చినాం మనం లేకుండా పోలేదు. అప్పుడు పొద్దుటంగా వచ్చినాక ఎవడన్నా ప్రేమకు గులాబీ పువ్వులు ఇవ్వాలి అవి తాగా. పిచ్చిగాడి గులాబ్ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిదైపోతుంది, బయట పువ్వులు ఇవ్వను. మాడిపోతుంది, చామంతి పువ్వులు సత్యనాశనం అయిపోతుంది. ఈ పువ్వులు ఇస్తే ఈ పిచ్చి పువ్వు ఇచ్చిననుకో మా ప్రేమ డబ్బులు ముట్టుకొని చేయి నోటి వేసుకున్నాం అనుకో లంచ కొడుకు పిడా అట్లాంటి మాటలు మాట్లాడవు. రా నా చెత్తకొచ్చిన ప్రేమ తీర్చాలా. నేను తల్లి లేక నువ్వు పిల్లము లేక నేను ఖరాబ్ అయితే అది నమ్మా. పెళ్లి చేసుకుంటే అట్ట కొడుకు నీకెందుకు నా బాధ రాకుండా నీకు పెళ్లి చేయమంటే చేయనయ్య. ఎవరు వేరే ఇక నాకు పెళ్ళెందుకు నీకు మొగడెందుకు అంటే ఇక నువ్వు నాకు పెళ్ళాలని నీకు మొగను అయితే మన కొడుకు మన బిడ్డ ఎంత ముఖ్యంగా ఆడుకోవచ్చు. మన కొడుకు కనకసేన మన బిడ్డ తారవని అవు నీ నమ్మని పిలుతారు. ఇక నేను దారి అయితే ఏమది నమ్మ నా చెత్త కచ్చిన ప్రేమ తీర్చవమ్మా. గదగల సప్పుల్లో గాజులు వేస్తానే, వరినమ్మ
ఏమవుతుంది మరి అలాంటి మాటలు మాట్లాడకయ్యా. ప్లీజ్ శివ శివ అట్లాంటి మాటలు మాట్లాడకయ్యా. నా చింతకత్తు నా ప్రేమ ఇయా నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, ఇయా నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, అయ్యో నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, నన్ను ముట్టనాయవేనా ఓ మల్లిగారు, నీవు కన్న తల్లి లెక్కలేనా ఓ మల్లిగారు, నేను కన్న తల్లి లెక్కలేనా ఓ మల్లిగారు, నువ్వు కన్న కొడుకు లెక్క కాదు ఓ మల్లిగారు, నాకు కన్న కొడుకు లెక్క కాదు ఓ మల్లిగారు, ఇయా చిన్ననాటి నుండి నాకు ఓ మల్లిగారు, నిన్ను చిన్ననాటి నుండి కాదు ఓ మల్లిగారు, ఇయా కన్న తల్లి లచ్చిపోతే ఓ మల్లిగారు, నీ కన్న తల్లి చచ్చిపోతే ఓ మల్లిగారు, నీ కన్న తల్లి లచ్చిపోతే ఓ మల్లిగారు, నీ కన్న తల్లి చచ్చిపోతే ఓ మల్లిగారు, నీవు కన్న కొడుకు లెక్క కాదు ఓ మల్లిగారు, నన్ను కన్న కొడుకు లెక్క కాదు ఓ మల్లిగారు, ఇయా నిన్ను వేడుకున్నా ఓ మల్లిగారు, నిన్ను వేడుకున్నా ఓ మల్లిగారు, నీవు నిన్ను వేడుకున్నా ఓ మల్లిగారు, నిన్ను వేడుకున్నానా ఓ మల్లిగారు, ఇయా కమాట పట్టాడవకు ఓ మల్లిగారు, నువ్వు కావాడ మాట్లాడవద్దు ఓ మల్లిగారు, నీవు కన్న వల్ల పెట్టరాను ఓ కూరదేరా, ఓ మల్లిగా ఓ మల్లిగా నన్ను పెట్టరాను ఓ కూరదేరా, రామరామయ్య చిన్ని కృష్ణయ్య రామరామ, నీ తల్లి చచ్చిపోతే నీ తండ్రి చచ్చిపోతే నేను కన్న కొడుకు లెక్క కన్న బిడ్డ లెక్క చూసుకున్నా. అలాంటి మాటలు మాట్లాడబోకు, నువ్వు కన్న కొడుకు లెక్క ఉన్నావు అయ్యా. అదినే